హాయ్, తెలుగు వాకిట్లో ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు లివింగ్ కల్చర్ హైదరాబాదు, మాదాపూర్లో బాగా ఎక్కువగా వినిపిస్తున్న సబ్జెక్ట్ ఇది. లివింగ్ కల్చర్లో హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్స్లోనే రూమ్కి 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడగా చాలా విచిత్రంగా ఉంటుంది. వారు ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ కూడా తీసుకోకుండా ఈ హాస్టల్స్ వాళ్ళు ఈ లివింగ్ కల్చర్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం వీడికి పర్మిషన్ ఇస్తుందో లేదో అయితే నాకు తెలియదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఇలా చాలా నడుస్తున్నాయి. వాళ్ళు ఆర్థికంగా లాభపడుతున్నారు. కానీ ఉన్నవాళ్ళు పిల్లలు కానీ, లేకపోతే ఫాస్ట్ కల్చర్ ఉన్న పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ అనే ఒక దాంతో చేసుకుని వెళుతూ 1-2 నెలలు అట్లా గడుపుతున్నారు. ఇలాంటి సబ్జెక్ట్ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. విలేజెస్ నుంచి కానీ, ఇంకా చుట్టుపక్కల సిటీ నుంచి కానీ, ఈ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అనో లేదా ఎడ్యుకేషన్ అనో ఆ పరిస్థితులతో వస్తూ ఇలా లివింగ్ హాస్టల్స్లో చాలామంది జాయిన్ అవుతూ ఉంటున్నారు. ఇది చూడగా విచిత్రంగా ఉంటుంది. ప్రేమ అనే పేరుతో, ఫ్రెండ్స్ అనే పేరుతో ఇలా లివింగ్ హాస్టల్స్కి వెళ్తున్నారు. నిజంగా ప్రేమ, నిజంగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు బిఫోర్ మ్యారేజ్ ఒకే రూమ్లో కానీ, లేదా ఒకే లివింగ్ హాస్టల్స్లో కానీ ఉండరు. వాళ్ళు శారీరక వ్యామోహంతోనే ఇలాంటివి చెయ్యొచ్చు. కానీ ఇలాంటివి ప్రోత్సహిస్తున్న హాస్టల్స్ వాళ్ళకేంటి, డబ్బే పరమావధనం, డబ్బే కావాలి. అందుకని వాళ్ళు చేస్తున్నారు. కానీ వచ్చే స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఇదేం ఆలోచించరు. వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమో, వాళ్ళ ఇది కోసమో వస్తూ ఉన్నారు. రేపొద్దున మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి అమ్మాయే, లివింగ్ గడిపిన అమ్మాయే నీకు తగలొచ్చు కదా, లేదా లివింగ్లో ఉన్న అబ్బాయే అమ్మాయికి తగలొచ్చు కదా అనే కల్చర్ ఎవరైనా ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఆలోచించరు. డబ్బు, సాఫ్ట్వేరు, ప్రెస్టేజ్ ఇవన్నీ ఆలోచించుకొని చేస్తున్న ఒక పక్క దీన్ని ఏమంటారో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచారం కూడా అనొచ్చు ఇలాంటి వాటిని. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి సాఫ్ట్వేర్ చేస్తూ అలాంటి హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులు కష్టించి శ్రమించి ఇంజనీరింగ్ కానీ, సాఫ్ట్వేర్ అయిన తర్వాత వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చదివిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? లివింగ్ అనే దాంతో జాయిన్ అయ్యి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రేమ అనే దాంతో ఉన్నా కూడా అది సక్సెస్ కాదు. ఎందుకంటే ఆ శారీరక వ్యామోహం ఎప్పుడైనా ఇబ్బందే. నిజమైన ప్రేమ ఎప్పుడు ఒకసాట కలిసి ఉండాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అయ్యే వరకు వాళ్ళకి వారి పనుల్లో వారు బిజీగా ఉంటూ కాలక్షేపం చేసుకోవచ్చు. కానీ ఇది శారీరక వ్యామోహం ఉన్న వాళ్ళే ఇలాంటివి చేస్తారు. కొంతమంది బడాబాబులు అంటే వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సన్స్, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఎంజాయ్ కోసము, దీనికోసము ఇలాంటి ఎడ్యుకేషన్కి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి అలా చేస్తూ ఉండొచ్చు. కానీ ఇలాంటివి ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. పిల్లల్ని పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఏ హాస్టల్లో ఉంటున్నారు, గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నారా, బాయ్స్ హాస్టల్లో ఉంటున్నారా, లివింగ్ ఉంటున్నారా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు ఆలోచించకుండా ఏదో ఉంటున్నారులే అని పంపిస్తే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. రేపొద్దున అది కల్చర్కే మంచిది కాదు. రేపొద్దున అలా చేసిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తారు? ఈ మధ్యనే బెంగళూరులో జరిగిన ఒక సంఘటన మీ ముందుకు తీసుకొస్తున్నా. బెంగళూరులో 2 పరిచయం అయ్యి తమిళనాడుకు చెందిన ఒక 55-60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఫ్యామిలీ, వాళ్ళకి 2 కూతుర్లు. ఒక కూతురు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ వేరే అతన్ని ప్రేమ అనే పేరుతో ప్రేమించి సహజన్యం చేస్తున్నారు. సహజన్యం చెయ్యొద్దని తల్లిదండ్రులకు తెలిసి చెప్పక, మందలించగా వాళ్ళు చెప్పలేదు. అడ్రస్ కూడా చెప్పలేదు. ఎలాగైనా అడ్రస్ కనుక్కొని తను బెంగళూరుకు వచ్చి
తల్లి తండ్రి ఒక చెల్లి వచ్చి ఇది ఏంటని ప్రశ్నించగా వాళ్ళు సాధనం చేస్తున్న ఇద్దరు అంటే సాఫ్ట్వేర్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వాటిని ఫైట్ చేసి ఇద్దరిని పొడవటం జరిగింది, చంపేయటం జరిగింది. తల్లిదండ్రులకి ఇద్దరు చనిపోయారు, చెల్లికి కూడా సరిపోయింది. ఇది ఎంత విచారమైన సంఘటన. ఒక తల్లిదండ్రులు కని పెంచి ఎడ్యుకేషన్ చెప్పించి ఇంజనీరింగ్ చెప్పించి మంచి హోదాలో ఉండాలని ఆలోచించి ఎంతో చేస్తున్న ఆఖరికి కన్నా సొంత చెల్లిని కూడా తల్లిదండ్రులతో పాటు చంపేశారంటే ఎంత కిరాతకమైన ఈ చర్య. అంటే కల్చర్ ఎటుపోతుంది, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఫస్ట్ పిల్లలు ఎలా ఉండాలి, పరివర్తన ఎలా ఉంటుంది చిన్నప్పటి నుంచే అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ చదవాలి, ఏంటి అని కనిపెట్టుకుంటూ ముందుకు పోవాలే తప్ప ఇలాంటి వాటికి ప్రోత్సహించకూడదు. వాళ్ళు స్వతంత్రం ఫ్రీనెస్ అని వదిలేసేసి ఇట్లాంటి చేసిన తర్వాత జరిగిన తర్వాత ఏం చేయగలరు, ఏమి చేయలేరు. ఇంకా వాళ్ళ మానాలు వాళ్ళు పోయారా, అది కూడా పోలేదు. ఇలాంటివి ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా వదిలేసాలే తప్ప ఏదో చేద్దామని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇలాగే బుద్ధులు మారి వాళ్ళ ప్రాణాలే పోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు లేకోకుండా అంతమైపోయారు. ఆ ఉన్నది ఒకటి, ఆ ఒకటి ఉండి వాళ్ళు ఏమో అనుభవిస్తుంది. రేపొద్దున జైలుకి వెళ్ళాలి, జైల్లో చేయాలా, ఏం ఉపయోగము. ఇలాంటి చేసేవాళ్ళు కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులని కష్టపడి మనం ఏం చేయగలము, ఏం సాధించగలము. వాళ్ళతోనే మంచిగా ఉండి వాళ్ళు ప్రేమిస్తే ధైర్యంగా చెప్పి వాళ్ళు ఒప్పించుకుని చేసుకోవాలి తప్ప ఇలాంటి పనులు చేయకూడదు. అది ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి అక్క తమ్ముడు చెల్లి అయినా ఎవరైనా సరే ఆలోచించాలని నా మనవి. ముఖ్యంగా చదువుతున్న యువత ఆలోచించాలి. ఇలాంటి వీడియోలను చూసి మనం కూడా ఇలాంటి చేయకూడదు అనే ఒక స్ఫూర్తి కలగాలని నేను దీని ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ కల్చరే మంచిది కాదు. జై బాయ్.